ఫ్రమ్ కొడాయ్. ఫైనల్లీ కొడైకెనాల్లో సెకండ్ డే స్టార్ట్ అయిందనమాట. జాస్టల్లో పరిచయమైన ఇద్దరు, సత్య అండ్ సహద్. సో నా ముందు వెళ్తున్నారు అనమాట. ఓకే, వీడియో రికార్డ్ అవుతుంది. సో క్లైమేట్ మాత్రం అదిరిపోయింది, చలి పీక్స్ నిన్న నైట్ మాత్రం. ఒకే ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే నా ట్రైపోర్డ్ మిస్ అయింది. ఎట్లా మిస్ అయిందో నాకు అర్థం కావట్లే. సో ట్రైపోర్డ్ లేదు, దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ లాస్ట్. బట్ రెస్ట్ ఆల్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. చలి, క్లైమేట్, జాస్టల్లో ఫ్రెండ్స్, షాపింగ్, ఫుడ్, ఎవ్రీథింగ్ వాజ్ ఇన్సేన్. మార్నింగ్ ఇక్కడే వచ్చామన్నమాట ఒక బ్లాక్ కాఫీ తాగడానికి. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే వీళ్ళిద్దరు పొంబరాయికి వెళ్తున్నారు, నేను వల్లారై, ఐ థింక్ సో. పేర్లన్నీ కొంచెం నోటు పట్టడానికి టైం పడుతుంది. సో మేము ఇప్పుడు సపరేట్ అయిపోతున్నాం అనమాట. యాక్చువల్గా పొంబరాయిలో ఒక హాస్టల్ ఉంటుంది. ఆ హాస్టల్లో మాత్రం మాకు రూమ్ దొరకలేదు, ఎందుకంటే వీకెండ్ కదా, సాటర్డే కదా, సో దొరకలేదు. సో దీస్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్. సో వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు, నేను ఇప్పుడు వేరే వెళ్ళిపోతాను. ప్రస్తుతం అయితే ముగ్గురం బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ లగేజ్ మాత్రం నిజంగా కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందనమాట. రైడింగ్ జాకెట్ కూడా దీంట్లోనే పెట్టేసా. నిన్న నైట్ తీసుకున్న జాకెటే వేర్ చేస్తున్నాను నేను ఇవాళ. సో ఎందుకంటే క్లైమేట్ చాలా కూల్ ఉంది, నాకు ఆ కూల్నెస్ని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అనమాట, అందుకే కూల్ పెట్టుకున్నా. మనం తీసుకున్న విటారా 35 లీటర్స్ బ్యాగ్ అండ్ రైడింగ్ జాకెట్, నా ల్యాప్టాప్, నా యాక్సరీస్ ఉన్న బ్యాగ్. సో 3 ఒకే దాన్ని సెటప్ చేసిన. ముందు టైల్ బ్యాగ్, ఇది మన బైక్ సెటప్. ఫైనల్లీ మొత్తం ఫుల్గా ఉంది. నేను టాప్ బాక్స్ గురించి ఆలోచిస్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే ల్యాప్టాప్ బ్యాగ్ పైన ఉండడం వల్ల సేఫ్టీ లేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నేను. సో వీ నీడ్ టు థింక్ అబౌట్ ద టైల్ ర్యాక్ అండ్ టాప్ బాక్స్. లెట్స్ సీ. బట్ నా రైడ్ మొత్తంలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ సోలార్ పవర్ బ్యాంక్. బెస్ట్ అంటే ది బెస్ట్ సోలార్ పవర్ బ్యాంక్. ఇది ఉండటం వల్ల నేను ఛార్జింగ్ ఎత్తుక్కోవట్లేదు, అండ్ సేమ్ టైం నేను దీన్ని కూడా యూజ్ చేయట్లేదు. ఛార్జింగ్ ఇది ఉందన్న ధీమాతో. స్వీట్. ఇంకా అవ్వలేదు మా వాళ్ళది. నైట్ మనం డిన్నర్ చేసింది ఇక్కడే, హోటల్ ఇమ్రాన్ బిర్యానీ. వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే మాత్రం పక్కా ట్రై చేయండి, యూ విల్ బీ బ్లెస్డ్. మనం వెళ్ళే ప్లేస్ అయింది, అబ్బా వ్యూ అద్దరింది, సూపర్. ఇప్పుడు మనం ఏంటంటే ఇలాంటి లొకేషన్కి వెళ్ళబోతున్నాం అనమాట. బట్ ఏంటంటే ఫారెస్ట్ ఏరియా. ఇప్పుడు ఈ బైక్ వాళ్ళ లొకేషన్ పంపించారు. నేను ఈ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను. నేను ఒక అడ్వెంచర్ గ్రూప్తో కాల్ చేశాను అనమాట, ఇలా నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. సో హౌ మచ్ ఇట్ కాస్ట్ అని. ఇట్ కాస్ట్ మీ అరౌండ్ 2000 రూపీస్ పర్ టెంట్, ఇంక్లూడింగ్ డిన్నర్, బ్రేక్ఫాస్ట్, ట్రెక్కింగ్, ఎవ్రీథింగ్ అంతా కలిపి 2000 రూపీస్ అలా పడుతుంది. సో వాళ్ళే నాకు లొకేషన్ సెండ్ చేశారు అన్నమాట. ఇప్పుడు ఆ లొకేషన్కి వెళ్తున్నా. ఎంత పీస్ఫుల్గా ఉందంటే, ఇక్కడ ఒక ఇల్లు కట్టేసుకొని ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. అది చూడండి, అదొక హౌస్. రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నాం మనము. అదొక హౌస్, ప్రశాంతంగా ఉండొచ్చు రిటైర్మెంట్ తీసుకొని ఇక్కడ. అండ్ 365 days ఇక్కడ చల్లగా ఉంటుందంట, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో ఆఫ్టర్నూన్ మాత్రం కొంచెం సన్నీగా ఉంటుంది, విచ్ ఈజ్ మేనేజబుల్ కంపేర్ టు హైదరాబాద్, అనంతపూర్, కర్నూలు. ఆ ఎండ కన్నా చాలా అంటే చాలా తక్కువ ఆ సన్నీ ఫీలింగ్. బాబా వ్యూ అద్దరిపోయిందిగా. ఒక ఎన్ని వెహికల్స్ ఉన్నాయండి, సీరియస్లీ డూడ్. ఓడి అమ్మ, వ్యూ అద్దరిపోయింది అసలు ఇక్కడి నుంచి. మాటలు లేవురా రే, ఏముందిరా బాబు. ఇక మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం చూస్తే ఇక అయిపోతాయేమో. సూపర్. సో మన డెస్టినేషన్ కూడా ఇదే. 1 minute, లెట్స్ కాల్ దెమ్. సో అఫీషియల్గా మన ట్రెక్ స్టార్ట్ అవబోతుంది. ఆల్మోస్ట్ మనం 8.5 kilometers వెళ్ళాలి. ఇప్పుడు 8.5 kilometers, గంట సేపు ట్రెక్కింగ్ చేయాలి, అది కూడా కొండ కిందకి. ఇది వచ్చేసి మనం వెళ్ళాల్సిందేమో వెల్లగేవి. ఓకే,
మనం ఉన్న లొకేషన్ ఏమో ప్రస్తుతానికి వట్టా కన్నల్, ఇదే ఎండింగ్ పాయింట్. ఈ ఎండింగ్ పాయింట్ వట్ట కన్నల్కి అన్ని బండ్లు ఇక్కడ ఆగిపోతున్నాయి స్టాప్. అందులో ట్రెక్కింగ్ చేసుకుంటూ కిందకి వెళ్ళాలి. సో ఇక యాక్చువల్గా మనం ఒక ట్రూప్తో మేము ప్యాచప్ పెట్టుకున్నాం, బట్ ఇంకా వాళ్ళు రావడానికి 2 hours 1 hour టైం పడుతుంది అంటున్నారు. సో మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫిక్స్ అయ్యాను నేనైతే. వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే టైం అయిపోతుంది. సో మనం వెళ్ళాల్సింది 2.8 kilometers 59 minutes. ఇదంతా నడవాలి ఇప్పుడు మనం. Head south toward Belagavi, Kodaikanal train. Let's go. సో ఇప్పుడు 2.8 kilometers ట్రెక్ వచ్చేసి మొత్తం ఇలాగే ఉంటుంది. మొత్తం రాళ్ళు రప్పలు కొండల్లో నుంచే. సో ఇక్కడ నుంచే డాల్ఫిన్ నోస్, ఎకో వ్యూ పాయింట్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో మనం ఇప్పుడు ఈ నేచర్లోకి వెళ్ళాలి. లెట్స్ గో. మోస్ట్ ఆఫ్ ది టూరిస్ట్ మొత్తం డాల్ఫిన్ హౌస్ ఎకో పాయింట్ చూసేసి వెళ్ళిపోతున్నారు, కానీ మనమైతే నైట్ అక్కడే టెంట్ స్టే చేయబోతున్నాం. సో దానికోసమే ఈ ప్రయత్నం. ఇప్పుడు 2.8 kilometers వెళ్ళడానికి మనకి 1 hour, అది కూడా ఈగల్స్ పాయింట్ మనం బుక్ చేసుకున్న ఒక ఉంటారు క్యాంప్ ఏరియా అనమాట. అక్కడ నుంచి మళ్ళీ మనకి వేరే ట్రెక్కింగ్ ఉంటాయి అని చెప్పారు, మరి చూడాలి. దిగేటప్పుడు మోకాల మీద ఎంత ప్రెషర్ పడుతుందంటే నెక్స్ట్ లెవెల్ ప్రెషర్ పడుతుంది. ఎందుకంటే ఇలా ఉంది అసలు, మొత్తం అంతా స్లోపీగా ఉంది. సో లెగ్స్ మీద ఫుల్ ప్రెషర్ పడకుండా మ్యాక్సిమం హోల్డ్ చేస్తూ ఉంటే ఆగిపోతుంది బ్రీత్. ఇప్పుడు ఏందో కానీ రేపు ఎక్కడప్పుడు ఉంటుంది సినిమానే. చూడు మిస్టీ క్లైమేట్ ఒక్కసారిగా కిందకి వెళ్ళి కొద్దీ క్లైమేట్ మార్పు. వ్యూ పాయింట్, మౌంటైన్ వ్యూ పాయింట్. ఇప్పుడు మీరు అయితే విషయంలో వావ్ వాట్ ఏ బ్యూటీ అది అయితే ఏం లేదు, వావ్ నైస్ అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ టైం 12. నేను చెప్పా కదా నిన్నే, క్లైమేట్ అనేది సోగా ఉంది మధ్యాహ్నం పూట, బట్ ఆ వైబ్ మాత్రం మార్నింగ్ పూట ఈవినింగ్ పూట మాత్రమే ఉంది. ఆ చలి, ద బ్యూటీ ఆఫ్ ద కొడాయ్, అది మాత్రం మార్నింగ్ ఈవినింగ్ అనిపిస్తుంది. మెస్సీ అప్పుడు ఇందాక అంత ఫాగీ ఉంది, ఇప్పుడు చూడండి మొత్తం క్లియర్ అయిపోయింది. ప్రెజెంట్ అలా ఉంది క్లౌడ్. సో ఒక దగ్గర మంచి వ్యూ పాయింట్ తీసుకొని కూర్చొని వ్యూలో పని తీసుకుని ఎంజాయ్. People made mad at photography towards this location. కెమెరా ఎంత జస్టిఫికేషన్ చేస్తుందో తెలియదు, కానీ వ్యూ మాత్రం తెలియదు. వారందరూ అక్కడ నిలబడి ఫోటోలు దిగుతున్నారులే, కానీ జస్ట్ ఆ రాక్ వ్యూ కోసం. అందరూ ఇక్కడతో కట్ అనమాట. అందరు ఇవాళ నైట్ అక్కడ స్టే చేయబోతున్నారు. 2.5 kilometers ట్రెక్ చేసి అక్కడ విలేజ్ ఉంటుంది. సోలో మళ్ళీ స్టాప్ చేయడానికి వస్తాను ట్రై. మనం ఒక 1/2 kilometer కూడా రాలే. ఈ ప్లేసెస్లో బైసన్స్ అటాక్ చేస్తున్నాయంట. ఐ మిస్సింగ్ దోస్ కైండ్ ఆఫ్ అడ్వెంచర్స్. మైండ్ బ్లోయింగ్. 4.5 కొంచెంగా టెన్షన్ ఉన్నా నన్ను ఒక బ్లైండ్తో నేను వెళ్తున్నా. టోటల్గా భయపడతాను. సుస్సు వయస్తుంది నాకు. కింద పడ్డాను. లెఫ్ట్ లెగ్ లిటరల్గా సపోర్ట్ చేయట్లేదు.